స్విస్ ఛాలెంజ్ పై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఏపీ సర్కారు వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్విస్ ఛాలెంజ్ పై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఏపీ సర్కార్ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా రిపోర్టర్ సందీప్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు ఏం చెప్పింది? స్విస్ ఛాలెంజ్ పై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఏపీ సర్కార్ వాదనను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. ఇక ఈ మేరకు తీర్పునిచ్చింది. స్విస్ ఛాలెంజ్ పై హైకోర్టులో వైసీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ఏపీ సర్కార్ వాదనని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు తీర్పునివ్వడం జరిగింది. ఇక పిటిషన్ వేసిన స్విస్ ఛాలెంజ్ పై పిటిషన్ వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వైసీపీ నేత. ఆయనతో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. రామకృష్ణారెడ్డి గారు, మీరు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతానికి కొట్టివేయడం జరిగింది హైకోర్టు. ఏమిటి మీ స్పందన? నమస్కారం అండి. నేను పిటిషన్ దాఖలు చేయలేదండి, ఎక్కడో పొరపాటు వార్త అయి ఉంటుంది. ఓకే, వైసీపీ దాఖలు చేసింది. లేదండి, వైసీపీ కూడా దాఖలు చేయలేదు. స్విస్ ఛాలెంజ్ మీద ఆ టెండర్ లో పాల్గొన్నటువంటి కంపెనీలు ఏవైతే అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం బలవంతంగా బయటికి నెట్టిందో ఆ కంపెనీలు వాళ్ళు దాఖలు చేసుకున్నారండి. అది ఏదేమైనా ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పొచ్చండి, స్విస్ ఛాలెంజ్ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలో నియమించినటువంటి కేల్కర్ కమిటీ ఒకటి చాలా స్పష్టంగా ఇచ్చిందండి నివేదికల్ని. అలాంటి కేల్కర్ కమిటీ నివేదికలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజున అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి రానివ్వకుండా మేము సింగపూర్ వాళ్ళు ఇచ్చే రేట్లు కానివ్వండి, సింగపూర్ వాళ్ళు చేయాల్సిన పనులు కానివ్వండి బయటికి చెప్తే ప్రమాదం అనే స్థాయిలోకి వాళ్ళు దీన్ని తీసుకొని వెళ్లి బయటికి చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఏకపక్షంగా చేయడానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని ఆ కంపెనీలు వ్యతిరేకించినాయి. అందుకే కోర్టులు కూడా దీన్ని ఖచ్చితంగా అడ్మిట్ చేసుకొని విచారణ చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. అడ్మిట్ అయిన రోజునే అసలు అర్థమైపోయింది ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతి చాలా తప్పు పద్ధతిగా వెళ్తుంది అని. అందుకనే ఆ తప్పును పొరపాటును సరి చేసుకోవడానికే చాలా దాంట్లో మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున దాని మీద వెనకడుగు వేయటం అని అంటే నిజంగా ఇది బయటకు కనపడుతున్నటువంటి ఒకే ఒక సంఘటన అండి. కనిపించకుండా అంటే రామకృష్ణారెడ్డి గారు, మీ మాట కట్టొచ్చాను, ఏపీ సర్కార్ త్వరలోనే కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్తోంది. అదేనండి, అసలు ఈ స్విచ్ ఛాలెంజ్ విధానం కరెక్ట్ కాదని కేల్కర్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పిందండి. దాన్ని గమనించుకోకుండా దీంట్లో ఉన్న మంచి చెడులని విచారణ చేసుకోకుండా హడావిడిగా మనకి పలానా దాంట్లో లాభం వస్తే చాలు అన్న చందాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి అవలంబించడానికి ప్రయత్నం చేసిందండి.
సో మొత్తానికి ఇవాళ కనీసం న్యాయస్థానం ద్వారానైనా సరే ఆ కంపెనీలు వెళ్ళి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా దోపిడీకి రాజధాని వాడుకుంటుంది, అందుకనే మమ్మల్ని టెండర్లు కూడా వేయనివ్వలేదు, దాంట్లో మమ్మల్ని పక్కన పెడతా ఉందని చెప్పేసి న్యాయస్థానం ఆశ్రయించడం అనేది చాలా మంచి దీనిగా నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, తదుపరి కార్యాచరణ ఏమిటి, ఎలా ఉండబోతోంది? చూస్తామండి. అంటే నేనైతే దాంట్లో పార్ట్ ఆఫ్ దీన్ని కాదు, కానీ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఓపెన్ టెండర్లకు వెళ్ళాలి, ఓపెన్ బిడ్డింగ్లకు వెళ్ళాల్సిందే తప్ప స్విచ్ ఛాలెంజ్ పద్ధతుల్లో వాళ్ళు ఎన్ని మార్పులు చేర్పులు చేసినా కూడా అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఖచ్చితంగా వెనకబడి ఒకటే కోరుకుంటా ఉన్నా నేను, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి రాజధాని కట్టాలి అనే విధానం కరెక్ట్ అయితే మాత్రం ఓపెన్ టెండర్లకు వెళ్ళండి, అందరినీ ఆహ్వానించండి. గ్లోబల్ టెండర్ లో ఎన్నో దేశాల వాళ్ళు మన దేశం వాళ్ళు వస్తారు, వాళ్ళకి పారదర్శకంగా ఎంపిక చేసి రాజధాని నిర్మాణాన్ని అప్పగించండి. లేకపోతే ఇది ఆయన గతంలో చెప్పినట్టుగా 2050 వరకు నిర్మాణం రాజధాని అనేది ఆ రోజుకి అయిద్దేమో లేదా ఇంకా దాటిపోయిద్దా అని కూడా నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు. ఇదే అంశంపై